Hey people, welcome back to our channel. Today's our topic is PD controller. Actually, PD and proportional plus derivative controller, and here is our question: g of s is equal to 5 by s into s plus 0.5 into s plus 1, and మనకి phase margin of the system అనేది 30 degrees, and omega corner frequency వచ్చేసి 1.2 radian per second, and this is the basic requirements to design a PD controller. And let's go. ఇప్పుడు మనకి ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి to find the magnitude and phase. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ని మనం సింప్లిఫికేషన్ చేసుకున్నప్పుడు మనకి ఏమొస్తుందంటే సో మనం సింప్లిఫికేషన్ చేసుకుంటే మనకి 10/s ఇంటూ 1 + 2as ఇంటూ 1 + s అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ s = j సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 10/, నెక్స్ట్ మనకి ఇప్పుడు ఇక్కడ మనం s = j సబ్స్టిట్యూట్ చేసుకున్నాం కదా. సబ్స్టిట్యూట్ చేసుకున్నాక ఇక్కడ మనం యాంగిల్ అనేది సబ్స్టిట్యూట్ చేసుకున్నాక ఇప్పుడు మనం దీని నుంచి మ్యాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి mod g of j omega ఈజ్ ఈక్వల్ టు 10/, ఇక్కడ మనం ఏం రాయాలంటే ఒమేగా ఇంటూ 1 + 4 omega square under root 1 + omega square, and this is the magnitude of the given question. And ఇప్పుడు phase వచ్చేసి యాంగిల్ g of j omega ఈజ్ ఈక్వల్ టు -90 degrees minus tan inverse 2 omega minus tan inverse omega, and this is the phase and ఇది magnitude. ఇప్పుడు మనకి గెయిన్ అది ఫైండ్ ఫేజ్ వచ్చింది, మ్యాగ్నిట్యూడ్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే గెయిన్ క్లాస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ω1 మనకి ω1 ఎంత వచ్చింది ఇక్కడ 1.2 రేడియన్ పర్ సెకండ్స్ మనకి ఇది క్వశ్చన్లోనే ఉంది. సో ఈ ఒమేగా వాల్యూ అనేది మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి వాల్యూస్ అనేవి వస్తాయి. అండ్ గెయిన్ ఆఫ్ కార్నర్ ఫ్రీక్వెన్సీస్, అండ్ మనకి ఏంటి క్వశ్చన్ ఏంటిది, mod g of j omega ఎట్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ω1. సో ఇక్కడ ఒమేగా ఎక్కడైతుందో అక్కడ 1.2 రేడియన్ పర్ సెకండ్స్ అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఇప్పుడు 10/, ఒమేగా ఇక్కడ ఉంది కదా, అండ్ 1.2. సో ఇక్కడ ఒమేగాని సబ్స్టిట్యూట్ చేసుకున్నాను నేను, ω1 1.2 అండ్ దీన్ని క్యాల్సిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే 2.052 అనేది వస్తుంది. ఇప్పుడు మనకి గెయిన్ వచ్చింది కదా, ఇప్పుడు మనం దీని ఫేజ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. π1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ g of j omega ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ω1, అంటే ఇందులో మనం 1.2 అనేది సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో మనకి -90 degrees tan inverse 2 ఇంటూ 1.2 minus tan inverse 1.2. సో ఇదే కదా. ఇప్పుడు దీన్ని క్యాల్సిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందంటే యాంగిల్ -207.5 ఇంత వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఇప్పుడు మనకి π1 వచ్చింది, a1 వచ్చింది. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటిదంటే స్టెప్ 2 వచ్చేసి టు ఫైండ్ ఫేజ్ మార్జిన్ ఆఫ్ ద అన్కాంపెన్సేటెడ్ సిస్టమ్ అండ్ ఫేజ్ మార్జిన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు అంటే ఇలా. అండ్ లేటర్ ఇప్పుడు మనకి ఫేజ్ మార్జిన్ ఫేజ్ మార్జిన్ తీసుకొని ఫేజ్ మార్జిన్ ఫామ్లో ఏంటిదంటే 180 + π1. ఇప్పుడు మనకి π1 వాల్యూ ఎంత -207.0.5 కదా. సో దీంట్లో 180 + -207.5 కదా, దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే -27.5 వస్తుంది. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇది ఈక్వల్ టు ఇప్పుడు మనకి ఇది ఎంత వచ్చింది, మనకి ఇది క్వశ్చన్లోనే ఇచ్చిండు. ఇది ఏంటిదంటే డిజైర్డ్ ఫేజ్ మార్జిన్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees -27.5. ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి 57.5 వచ్చింది. సో మనకి ఇప్పుడు ఏమేమి వచ్చినాయి అంటే ఫేజ్ వచ్చింది, ఫేజ్ ఆఫ్ ది g of omega వచ్చింది, అండ్ ఫేజ్ మార్జిన్ ఆఫ్ ది అన్కాంపెన్సేటెడ్ సిస్టమ్ కూడా వచ్చింది. మన నెక్స్ట్
ఇప్పుడు మనకి స్టెప్ త్రీ ఏంటిదంటే టు ఫైండ్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ద పీడీ కంట్రోలర్. ఇప్పుడు పీడీ కంట్రోలర్ స్టెప్ 3 ఇది. ఇప్పుడు స్టెప్ 2 అయిపోయింది. స్టెప్ 3 వచ్చేసి టు ఫైండ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్. సో మనం ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ పీడీ కంట్రోలర్ ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే మనం ఇప్పుడు కేడీ అండ్ కేపీని ఫైండ్ అవుట్ చేయాలి. కేడీ అంటే ఏంటిదంటే డెరివేటివ్ కాన్స్టెంట్ అండ్ కేపీ అనేది ఏంటిదంటే ప్రొపోర్షనల్ కాన్స్టెంట్. సో ఇప్పుడు మనకి వీటి కూడా ఫార్ములాస్ ఉన్నాయి. కేడీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే సైన్ టీటా బై ω1A1 అండ్ కేపీకి ఏంటి ఫార్ములా కాస్ టీటా బై A1. ఇప్పుడు మనకి దీని వాల్యూ అన్నీ మనకు తెలుసు. ఇప్పుడు సో దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే కేడీ ఈజ్ ఈక్వల్ టు సైన్, ఇప్పుడు మనకి టీటా వాల్యూ ఎంత వచ్చింది 57.5 వచ్చింది కదా. సో ఇందులో ఇప్పుడు ω1 వాల్యూ ఎంత మనకి 1.2 ఇంటూ A1 వాల్యూ ఎంత వచ్చింది A1 2.052 ఇక్కడే కదా, ఇక్కడ. సో ఇది అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి దీన్ని క్యాల్కులేటర్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 0.343 వస్తుంది. అండ్ ఇప్పుడు కేపీకి ఎంత కాస్ట్ టీటా వాల్యూ ఎంత 57.5 అండ్ A1 వాల్యూ ఎంత 2.052. సో దీన్ని కూడా క్యాల్కులేటర్ పెట్టుకుంటే 0.262 వచ్చింది. ఇప్పుడు మనకి ప్రపోర్షనల్ కాన్స్టెంట్ వచ్చింది, డెరివేటివ్ కాన్స్టెంట్ కూడా వచ్చింది. అండ్ ఇప్పుడు మనకి దీని యొక్క పీడీ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ పీడీ కంట్రోలర్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనకి జీసీ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు రావాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, కేపీ ప్లస్ కేడీ ఇంటూ ఎస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కేపీ వచ్చింది, కేడీ వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి దీంట్లో. సో ఇప్పుడు మనకి కేపీ వాల్యూ ఎంత వచ్చింది 0.262 వచ్చింది. సో 0.262 ఇంటూ 1 ప్లస్ కేడీ వాల్యూ ఎంత వచ్చింది 0.343, కేపీ వాల్యూ ఎంత 0.262 ఇంటూ ఎస్. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి 0.262 ఇంటూ 1 ప్లస్ 1.3s వస్తుంది. అండ్ ఇది ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఇది వచ్చింది కదా, ఇప్పుడు మనకి రిడక్షన్ టేబుల్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం రాసుకోవాలి, ఇప్పుడు మనకి వచ్చిన జీసీ ఆఫ్ ఏసీ ఇది కదా. సో ఇది 0.262 ఇంటూ 1 ప్లస్ 1.3s. ఇప్పుడు ఇక్కడ మనం జీ ఆఫ్ ఎస్ రాసుకోవాలి. ఇక్కడ జీ ఆఫ్ ఎస్ మన క్వశ్చన్ ఎంత 10/s ఇంటూ 1 ప్లస్ 2s 1 ప్లస్ s. సో ఇది మనకి రిడక్షన్ టేబుల్. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ 4 ఏం చేయాలంటే టు ఫైండ్ ద ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ద కంపెన్సేటెడ్ సిస్టమ్. ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ కంపెన్సేటెడ్ సిస్టమ్. నెక్స్ట్ ఇప్పుడు సో మనకి ఓపెన్ లూప్ ఇది రావాలంటే ఇప్పుడు మనకి దీన్ని కూడా ఒక ఫామ్లో ఉంటుంది, ప్రతిదానికి ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు G0 ఆఫ్ ఎస్ ఈక్వల్ టు జీసీ ఆఫ్ ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్. ఇప్పుడు మనకి జీసీ దీన్ని ఇది వచ్చింది, ఇది జీసీ ఆఫ్ ఎస్, ఇది జీ ఆఫ్ ఎస్, ఇది మనకి ఇక్కడ జీ ఆఫ్ ఎస్ వస్తుంది ఇక్కడ. సో మనకి ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు అసలైన స్టోరీ, ఇప్పుడు అంతా ట్రైలర్. నెక్స్ట్ సో దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది 2.6 ఇంటూ 1 ప్లస్ 1.3s బై ఎస్ ఇంటూ 1 ప్లస్ 2s ఇంటూ 1 ప్లస్ ఎస్. ఇప్పుడు అండ్ నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఏంటంటే వెరిఫికేషన్. ఇప్పుడు మనం కంపెన్సేటెడ్ సిస్టమ్ని డిజైన్ చేసాం కదా. ఇప్పుడు మనకు వచ్చింది కరెక్ట్ రాంగో తెలియాలంటే ఇప్పుడు మనం దీన్ని వెరిఫై చేయాలి. టు వెరిఫై ద డిజైన్ అంటే ఇప్పుడు మనకి దీంట్లో పుట్ ఎస్ ఈక్వల్ టు జేఎంఓగా. సో మనం ఇక్కడ ఎస్ ఈక్వల్ టు జేఎంఓగానే సబ్స్టిట్యూట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే 2.62 అండర్ రూట్ 1 ప్లస్ 1.69 ఒమేగా స్క్వేర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా. ఇక్కడ మనం ఒమేగా ఏంటిది యాంగిల్ అండ్
యాంగిల్స్ అనేది ఫేజ్ యాంగిల్ అనేది సబ్స్టిట్యూట్ చేసుకున్నాక ఇప్పుడు మనం వీటిలో ω1 వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇది అయిపోయింది కదా. ఇప్పుడు లెట్ A0 ఈజ్ ఈక్వల్ టు G0 ఆఫ్ jω అండ్ π0 ఈజ్ ఈక్వల్ టు G0 ఆఫ్ jω. ఇప్పుడు మనకి A0 ఎంత, మనకి ఇది కదా A0 వాల్యూ 2.62 ఇంటూ √1 ప్లస్ 1.69 ఒమేగా స్క్వేర్ బై ఒమేగా √1 ప్లస్ 4 ఒమేగా స్క్వేర్ √1 ప్లస్ ఒమేగా స్క్వేర్. ఇప్పుడు దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి వాల్యూస్ అనేది. ఇప్పుడు మనకి A0 వచ్చింది, ఇప్పుడు మనకి π0 కూడా రావాలి కదా. సో మనం ఇప్పుడు 1.2 అనేది ఒమేగా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి 1 వస్తుంది. అంటే గెయిన్ ఇప్పుడు మనకి గెయిన్ వచ్చేసి యూనిటీ వచ్చింది. సో ఇది ఓకే, ఇప్పుడు గెయిన్ ఓకే. ఇప్పుడు ఫేజ్ మార్జిన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఈక్వల్ దీంట్లో కూడా 1.2 అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే 30 degrees వస్తుంది. సో మనకి క్వశ్చన్లో కూడా మనకి ఫేజ్ మార్జిన్ ఎంత ఇచ్చింది, 30 ఇచ్చింది కదా. సో చూడండి ఇక్కడ మనం ఫేజ్ మార్జిన్ 30 తీసుకున్నాం. సో మనకి ఇప్పుడు అవుట్పుట్ దగ్గర కూడా మనకి ఫేజ్ మార్జిన్ 30 వస్తుంది దీంట్లో 1.2 అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటే. సో దిస్ ఈజ్ అవర్ వీడియో గైస్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.